మనతో పాటు కొంతమంది గిరిజన సంఘ నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ ఎట్లా చూస్తారు ఇవాళ గిరిజనులకి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనుకోవచ్చు? అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడైతే 1 ఇయర్ వచ్చి కానీ ఇప్పటికైతే గిరిజనులకు న్యాయమైనటువంటి చేయడం లేదు. ఎందుకనంటే పోయినసారి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 1,50,000 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చింది. కేసీఆర్ ఏమో 4 లక్షల ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చారు. కానీ ఈయన ఇప్పుడు ఇస్తానని చెప్పిండు. అంత పోడు భూమిలో ప్రతి ఎకరానికి ఇస్తామన్నాడు. ఇంతవరకు అయితే కార్యాచరణ ప్రకటించలే, రోడ్ మ్యాప్ ప్రకటించి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మా శుభ విషయం ఏంటి అని అంటే పోడు భూములకు అందరికీ రుణ బంధుని ఇస్తానన్నాడు. కానీ రుణమాఫీ మాత్రం అందరికి ఆదివాసులకు చేయలేదు ఈ ప్రభుత్వం. చాలామందికి 40%, 50% మందికి కూడా గిరిజన రైతులకు రుణమాఫీ అనేది జరగలేదు. కాబట్టి రుణమాఫీ లాంటిది కావాలి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా వ్యవసాయానికి ఎందుకు వస్తారు, రైతులకు ఎందుకు వస్తారు, మరి వాళ్ళకి ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం? ఎందుకు చేయలేదంటే రైతు గిరిజనులని చిన్న చూపు, వాళ్ళలే పాపం నోరు లేని అమాయకులం గిరిజనులు అంటే. అలాంటప్పుడు ఇస్తేమి ఇవ్వకపోతే ఏమి అనేటువంటిది ఉన్నది. దానికి అనేక నిబంధనలు. అదే ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది 500, 1000 ఎకరాల భూమి వాళ్ళకి వాళ్ళకి రుణం రైతు బంధు ఇచ్చిండు. అదే గిరిజనులకు 2 ఎకరాలు, 1 ఎకరం, 3 ఎకరాలకు కూడా ఇవ్వాలి. కాబట్టి రైతులను చిన్న చూపు చూస్తున్నా. అందుకే ఇది రైతుల ఆవేశం, రైతుల యొక్క అసంతృప్తితోనే ఈరోజు చలో హైదరాబాద్ అని రావడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే అటవీ హక్కులకు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనేది మెయిన్ డిమాండ్. ఆ తర్వాత ఏంటంటే రుణమాఫీ ఇవ్వాలి గిరిజనులందరికీ. అట్లనే మన రైతు బంధు కూడా ఇవ్వాలనేటువంటిది. అదేవిధంగా ఐటీడీఏలకు నిధులు లేవు. 4-5 సంవత్సరాల నుంచి అంతకుముందు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉండే. కేసీఆర్ గవర్నమెంట్ రద్దు చేసిన తర్వాత ఇప్పుడు ఐటీడీఏకి ₹1 రావడం లేదు. అలాంటప్పుడు అలాని యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏదైనా పని చేసుకుని సబ్సిడీ రుణాలే లేవు. కాబట్టి నిధులు ఇవ్వాలి, ఐటీడీని బలపరచాలి. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి జిల్లా ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఐటీడీఏ ఉన్నది. దానికి పీఓ లేడు. ఆ రకంగా పీఓని ఐఏఎస్ ఆఫీసర్ని ఇచ్చి పీఓని ఇచ్చి గిరిజనులను అభివృద్ధికి పాటుపడ స్పెషల్ డిఎస్సి చేయాలి. ఆ తర్వాత జీవో నెంబర్ 3 ఉండే, రద్దు చేశారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. సుప్రీంకోర్టులో బీజేపీ వాళ్ళే వేశారు, రద్దు చేశారు. మళ్ళీ గవర్నమెంట్ పట్టించుకోలేదు. జీవో నెంబర్ 3 ఉంటే ఏజెన్సీలు ఉన్న 100% ఉద్యోగాలు ఆదివాసులకే దొరుకుతాయి. ఇట్లాంటి రద్దు చేసింది ఎవరు అంటే సుప్రీంకోర్టు రద్దు చేసింది. కానీ వాళ్ళు కొంతమంది వీళ్ళు ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధులే హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు వేయించి వాళ్ళకి ఎట్లా ఈ సౌకర్యం ఇస్తారు 100% జాబులు అని చెప్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. దాన్ని బాధ్యత అలాంటప్పుడు ఉన్నటువంటి చట్టం, రాజ్యాంగం ప్రకారం చట్టం చేయబడ్డ దాన్ని కాపాడవలసి సెంట్రల్ గవర్నమెంట్ పిటిషన్ వేయలేడు. తాను సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి తను వేయాలి, అది ఉంచాలని ఇంతవరకు వేయలేదు. జీవో నెంబర్ 3 రద్దు చేయడం వల్ల ఆదివాసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. అవును కదా, ఇప్పుడు ఎన్నో పోలీసు ఉద్యోగాలు అనేక రిక్రూట్మెంట్ చేస్తున్నారు, అలాగే లేవుగా. వీళ్ళు కూడా జీవో నెంబర్ 3 పోయిన తర్వాత సాధారణమైన జనం లెక్క అయిపోతారు. వాళ్ళకు ప్రత్యేకత లేదు, వాళ్ళకేం రిజర్వేషన్ కూడా. రెండోది 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే జనాభా 10% ఆదివాసులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇచ్చే 6% రిజర్వేషన్. అట్లా 4% పోతుంది. ఏం చెప్తారు సార్ ప్రభుత్వానికి? మేము ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాం, ఆదివాసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆదివాసి గూడెంలో, ఆదివాసి జిల్లాలలో మీ ప్రభుత్వము ఆదివాసుల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడైనా పట్టించుకొని మా సమస్యలు పరిష్కారం చేయాలి అని కోరుతున్నారు. ఒకవేళ పట్టించుకోనట్లయితే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేక తీవ్రమైన ఉద్యమాలు, పోరాటాలు ఇదవుతుంది. ఇప్పుడు అందుకే ఏజెన్సీ జిల్లాలలో, ఆదివాసీ జిల్లాలలో, గ్రామాలలో ఇవి అనేకమైనటువంటి తప్పుడు మతం పేరట కానీ ఇవాళ మీరు చూశారు జైనూరులో ఒక్క ఇన్సిడెంట్తో మొత్తం అట్టుడిపోయింది.
ఇట్లా ఊట్నూరులో జరిగింది, అనేక జిల్లాలు ఇట్లాంటివి జరుగుతున్నది. ఆదివాసులు ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి అసంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళ మాటలు నక్సలైట్ల పేరిట లోపలేసేస్తున్నారు. అలాది వృత్తి అదేది గంజి సారా కాచుకోవడం, ఆ దాని పేరిట కొడుతున్నారు, కేసులు వేస్తున్నారు. ఇట్లాంటి ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. రక్తహీనత తీవ్రంగా ఉన్నది. వైద్య రవాణా సౌకర్యం లేవు, రేట్లు లేవు, బస్సులు లేవు, ఆరోగ్యంగా హాస్పిటల్ సౌకర్యం లేదు, పోషకాహారం దొరకక 100% మంది నువ్వు రక్త పరీక్ష చేస్తే రక్తహీనతతోనే ఉంటారు ఆదివాసి. ఈ ప్రభుత్వం కూడా 1 ఇయర్ అవుతా ఉంది, ఇప్పటికీ గిరిజన శాఖ మంత్రి నియమించలేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అందుకంటున్నా, ఈ ప్రభుత్వం గిరిజనులకు పట్ల నిర్లక్ష్యం ఎట్లున్నదో ఇదే మంత్రిని, గిరిజన మంత్రిని ఇవ్వకపోవడమే నిదర్శనం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇది మీరు చెప్పినటువంటిది ముఖ్యమైన పాయింట్. గిరిజన మంత్రి లేకపోతే ఎట్లా చేస్తారు? పోనీ గిరిజన అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టలేదు గిరిజన సమస్యలు చర్చించడానికి. ఐటీడీఏ పాలకవర్గ కమిటీ పెట్టి చర్చించడం లేదు గిరిజన సమస్యల మీద. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాం. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. థ్యాంక్ యూ సార్.